హాయ్ ఫ్రెండ్స్, పిఎఫ్ ఖాతాలను బోగస్ కంపెనీలకు అనుసంధానం చేస్తున్న సైబర్ నేరగాళ్లు డబ్బులు లాగేందుకు పన్నాగం. దీంతో ఉద్యోగులు మూన్ లైటింగ్ ముప్పు అయితే పొంచి ఉంది. సొంతంగానే తొలగించుకునేలా ఈపీఎఫ్ఓ డి లింక్ ఆప్షన్ అయితే ఇచ్చింది. దానికి సంబంధించి పూర్తి సమాచారం ఈ విధంగా అయితే ఉందండి. నగరానికి చెందిన ఓ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు డబ్బు కోసం బెదిరిస్తూ ఫోన్ చేశారు. ఇవ్వనని చెప్పడంతో ఆయన పిఎఫ్ ఖాతా యూఏఎన్ను వారు బోగస్ కంపెనీకి లింక్ చేశారు. ఈ విషయం తెలియని ఉద్యోగి మరో కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళగా ఒకే సమయంలో 2 కంపెనీల్లో పనిచేస్తున్నట్లు మూన్ లైటింగ్ సర్వీస్ హిస్టరీలో కనిపించింది. దీంతో ఆయన ఉద్యోగ అవకాశం కోల్పోయారు. ఇలాంటి ఖాతాలను తొలగించాలంటే ఈపీఎఫ్ఓకు పరిపాలన సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యేవి. ఇప్పుడు దీనికి పరిష్కారం లభించింది. ఉద్యోగులే సొంతంగా బోగస్ కంపెనీ వివరాలను తొలగించుకునేందుకు వీలు కల్పిస్తూ డి లింక్ ఆప్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఏకకాలంలో 2 సంస్థల్లో పని చేయకూడదు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్తులు ఉద్యోగులను డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవ్వని ఉద్యోగుల పిఎఫ్ ఖాతాలను ఒడిశా, యూపీ, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో నమోదైన బోగస్ కంపెనీల్లో పనిచేస్తున్నట్లు లింక్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి మోసాలపై ఇటీవల ఈపీఎఫ్ఓకు పోలీసులకు ఫిర్యాదులైతే పెరిగాయి. పిఎఫ్ ఖాతాకు అనుసంధానమైన బోగస్ కంపెనీ వివరాలు తొలగించాలంటే ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారించి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది. ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఈ పద్ధతిని మార్చింది. చందాదారులకు తెలియకుండా పిఎఫ్ ఖాతాకు అనుసంధానమైన బోగస్ కంపెనీలను వివరాలను వారే వ్యక్తిగతంగా తొలగించుకునే ఆప్షన్ అయితే అమలులోకి తెచ్చింది. డి లింక్ ఎలా చేయాలి అంటే ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ నమోదు చేసి లాగిన్ కావాలి. తర్వాత హోమ్ పేజీలోని వ్యూ ఆప్షన్ ఉండే సర్వీస్ హిస్టరీ మెను ఎంచుకోవాలి. ఈ సర్వీస్ హిస్టరీలో తెలియకుండా పిఎఫ్ ఖాతాకు లింక్ అయిన కంపెనీ వివరాలతో పాటు ఆ పక్కనే డి లింక్ ఆప్షన్ ఉంటుంది. డి లింక్ను ఎంపిక చేసుకున్న తరువాత ఆధార్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని నమోదు చేస్తే డి లింక్ ప్రక్రియ పూర్తవుతుంది. తర్వాత సర్వీస్ హిస్టరీలో చూస్తే డి లింక్ అయిన కంపెనీ వివరాలు కనిపించవు. ఒకవేళ ఉద్యోగి నిజంగానే 2 కంపెనీల్లో పనిచేస్తే మూన్ లైటింగ్ అంటే 2 సంస్థలు ఈపీఎఫ్ చందా చెల్లించినట్లు రికార్డుల్లో నమోదైతే డి లింక్ చేయాలనుకున్న వీలు కాదు, ఎర్రర్ అని వస్తుంది. ఆ ఖాతా వివరాలు డి లింక్ అయితే కావు. ఆధార్ అనుసంధాన మొబైల్ నెంబర్ మనుగడలో ఉండాలని, డి లింక్ చేయబోయే సంస్థ విషయంలో పొరపాట్లు జరగకుండా సరిచూసుకుని చేసుకోవాలి అంటూ ఈపీఎఫ్ఓ ఈ చందాదారులకు స్పష్టం చేస్తూ ఉంది. సైబర్ నేరగాళ్లు ఉద్యోగులకు నకిలీ పిఎఫ్ ఖాతాలను సృష్టిస్తూ ఉన్న నేపథ్యంలో డి లింక్ ఈ విధంగా చేసుకోండి అంటూ ఈపీఎఫ్ఓ తమ చందాదారులకు తెలియజేస్తూ ఉంది.